ఏంటి బండి రివర్స్ లో పోతుంది? వదులు. ఎప్పుడు మందు గొడవే గాని పెళ్ళానికి మల్లెపూలు తేవాలని తెలీదా? మల్లెపూలు కన్నా మందు పౌరే ఎక్కువే. పదవే లోపలికి చూపిస్తారా? వదులు మామా, వదులు. అక్కడ నిలబడి వసే పెళ్ళామా. అసలు నా భయం ఏంటంటే నీ అందాలన్నీ బయట చూసేస్తున్నారు. నువ్వు నాకే సొంతం. ముసుగు నాకు, ముద్దులు నీకే. ఇప్పుడు వద్దు మామా, రేపు చూద్దాం. రేపంటే నాకు తెలిసింది ఒకటే రేపు. అది ఇప్పుడు చేసేస్తాను. ఇలాంటి రేపు ఎవరు చేయరు. నేనే 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 ఈ తాగుబోతు సచ్చినోడికి వేళ పాలా లేదు. పక్కేసుకుంటే ఆ సుఖమే. హాయ్ రోహిత్. గుడ్ మార్నింగ్ దేవి గారు. ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. దేవి గారు ఎప్పుడు లేస్తే అప్పుడేగా మార్నింగ్. అంటే రాత్రంతా అలసిపోవడం, పగలంతా నిద్రపోవడం. నీ అల్లరి రోజు రోజుకి శృతి మించిపోతుంది అబ్బాయి. నోటి ఫెలో. అంతేగా మరి. నిజంగా నీకు సిగ్గులేదు. కళ్ళ ముందు ఇన్ని అందాలు కనువిందు చేస్తుంటే సిగ్గుపడుతూ కూర్చోమంటావా? రోజు మార్నింగ్ కాఫీ తాగినట్టు రోజు ఈవినింగ్ పెగ్గు కూడా షేర్ చేసుకుందామా? ఐ డోంట్. బాబు గారు, నన్ను వదిలేయండి, మీకు పుణ్యం వస్తుంది. పిచ్చి మల్లిక, నిన్ను వదిలేస్తే నాకు పుణ్యం వస్తుంది. బాబు గారు, ఒక్కసారి హత్తుకొని చూడు, నీకు సుఖం వస్తుంది. వదిలేయండి. ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తావే? ఇవాళ నేను పిండుకొని అనుభవించకుండా వదలను.
వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్ హియర్? నువ్వు మనిషివా పశువా? ఏమైందమ్మా? బంగారు తల్లికి ఏమైందమ్మా? ఏమైంది తల్లి? చెప్పమ్మా. జ్వరం వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాన్న. అందరూ నీలా మంచిగా ఎందుకుంటారు? నా కోసమే కదా నాన్న కష్టపడుతున్నావు. నేను చచ్చిపోతాను నాన్న. అమ్మాయిని, వయసులో ఉన్న అమ్మాయిని, అందులోనూ అందమైన అమ్మాయిని చెప్పుకోని విధంగా చెప్పుకోలేంది అడుగుతున్నారు నాన్న. కనిపించని ఎన్ని సమస్యలు తల్లి. ఈ వయసులో బిడ్డ ఏడుస్తుందంటే ఎంత బాధ ఉంటే ఏడుస్తుంది. నిన్ను కంట తడి పెట్టించింది ఎవడో చెప్పు తల్లి. బాబుగారి జంతువులా నా మీద పడ్డారు. సమయానికి అక్క రాకపోతే నా పరిస్థితి ఏమైపోయేదో. ఇన్నాళ్ళు బాబుగారు ఎన్ని వెధవ పనులు చేసినా నేను పట్టించుకోలేదు. ఆత్మాభిమానం ఉన్న నా కూతురు జోలికొస్తే దాన్ని కాపాడడానికి ఈ తండ్రి ఉన్నాడు. ఏయ్! ఏయ్! నాన్న, నాన్న, రేయ్! రేయ్ బాబు! నాన్న. ఇప్పుడు కూడా ఎక్కడో వేరే దేశంలో ఉన్నారని విన్నాను. అంతే, ఇంక నాకేం తెలీదు. మా నాన్న మాకు కొంత డబ్బిచ్చి 2 నెలల తర్వాత వస్తాను, బాబుగారి పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు. సరే మల్లిక, ఈ ఊర్లో ఆ బంగళా గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు మీ సమస్యను పరిష్కరించడానికి. రండి వెళ్దాం. మల్లిక, ఆగండి. ఆ గడప మీద 2 క్షణాలు నిలబడి ఒక్కొక్కరుగా రండి. ఓం త్రిశూలధారిణే నమః. ఆవాహయామి, ఆవాహయామి.